హే హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో. అండ్ చాలా రోజుల తర్వాత మీ మీ దగ్గరికి వచ్చాను అనమాట ఒక సినిమా గురించి మాట్లాడదామని. అండ్ అఫ్ కోర్స్ ఈరోజు వచ్చానంటే ఖచ్చితంగా మీరు హిట్ 3 గురించే ఆల్సో తమ్నైల్లో చూస్తారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీకి వెళ్ళిపోండి, అంతే సింపుల్. దాని తర్వాత దానిలో ఏంటి, దాని తర్వాత చాలా స్పాయిలర్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయన్నమాట. బట్ నేనేం స్పాయిలర్స్ ఏం చెప్పను. ఐ డోంట్ వాంట్ టు డూ ఆల్ ద స్పాయిలర్ అలర్ట్ ఇవన్నీ చెప్పడం నాకు ఇష్టం లేదనమాట. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గురించి, మ్యూజిక్ డైరెక్టర్ గురించి, అండ్ ఆల్సో హీరో గురించి, హీరోయిన్ గురించి కూడా మాట్లాడదాం. మూవీ ఓవరాల్గా అయితే నాకైతే బాగా నచ్చింది. అండ్ మీ ఒపీనియన్ మీరు కింద చెప్పుకోండి. నా ఒపీనియన్ అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. అండ్ ఓవరాల్ చాలా రోజుల తర్వాత ఆఫ్టర్ సీయింగ్ డ్రాగన్ మూవీ నాకు ఒక బెస్ట్ మూవీ అనిపించింది మాత్రం ఇదే, ఇప్పుడు హిట్ 3. అండ్ ఆల్సో రెట్రో ఎలా ఉందో అనేది నేను చూడాలి, అది కూడా టైం దొరికితే ఐ విల్ బీ గోయింగ్ ఫర్ దిస్ మూవీ ఆల్సో. బట్ ఓవరాల్గా నాకైతే హిట్ 3 టీజర్, ట్రైలర్ అండ్ దాని తర్వాత మూవీ అన్నీ చూస్తున్న తర్వాత ఇట్ వాజ్ ఎ వెరీ వెరీ నైస్ మూవీ అనిపించింది. అండ్ 18+ ఖచ్చితంగా చెప్తున్నా. వయలెన్స్ అయితే బీభత్సంగా ఉంది, చాలా వయలెంట్ ఫిలిం. అండ్ ఎందుకు అంత వయలెంట్గా ఉంది అనే దానికి కూడా జస్టిఫికేషన్ ఉంది మూవీలో. అండ్ దాని తర్వాత ఫస్ట్ డైరెక్టర్ గురించి మాట్లాడు. ఆయన రీసెర్చ్, ఆయన తీసుకునే విధానం, ప్రతిదీ పాయింట్ టు పాయింట్, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్లో కానీ, ఈవెన్ రైటింగ్లో కానీ హీ నెయిల్డ్ ఇట్ అంతే. అండ్ దాని తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జేమేర్ దగ్గర నుంచి ఇలాంటి మ్యూజిక్ వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఆల్సో ఐఎమ్ ఫీలింగ్ ఇట్, అరే ఏంట్రా పాటలు అంత గొప్పగా లేదు అని ముందు అనుకున్నాం. ఈవెన్ పెద్ద తన్నేనా ఏదో తను అనే ఒక పాట వచ్చింది, బట్ ఏమంత లేదే అనిపించింది. కానీ వెన్ నాకు మూవీలో చూస్తున్నప్పుడు అసలు ఆ పాటలు ఎప్పుడు వచ్చినాయి, ఎప్పుడు వెళ్ళిపోయింది, అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ జరుగుతుందా ఏంటి అసలు అనేది, అసలు మ్యూజిక్ సినిమాలో ఎట్లా చెప్పాలి, అది ఏటంటారు, ఏదో అంటారు దాన్ని కరెక్ట్గా బ్లెండెడ్. అసలు బ్లెండింగ్ అంటే అది రెండు కలిసిపోయినాయి బాగా, అసలు సూపర్ ఉంది. అంటే అక్కడ మ్యూజిక్ పెట్టాలి, ఇక్కడ హై రావాలి, అక్కడ రావాలని అట్లా ఏం లేదు. ఇట్స్ బ్లెండెడ్ వెరీ నైస్లీ విత్ ద మూవీ అనమాట. అండ్ దాని తర్వాత ఇట్ వాజ్ గ్రేట్ థింగ్ ఫ్రమ్ ద మ్యూజిక్ డైరెక్టర్. అలాంటి చేయడం అసలు చాలా గ్రేట్. అండ్ దాని తర్వాత రిగార్డింగ్ నాని గురించి ఇంక చెప్పను. ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్ మాత్రం వేరే లెవెల్. ఈ స్క్రిప్ట్కి ఆయన పర్ఫెక్ట్. అండ్ ఆల్సో హిట్ 3కి ఆయన జస్టిఫికేషను, అండ్ ఆల్సో హిట్ 2లో ఏదైతే చెప్పారో దానికి జస్టిఫికేషన్ హిట్ 3 ఇట్ వాజ్ వెరీ వెరీ నైస్. అండ్ ఆయన కూడా చాలా బాగా, నిజంగా ఇంకా చెప్పాలంటే హీ టోన్డ్ అవుట్ అండ్ బాడీ అంతా మారింది, కొంచెం 6 ప్యాక్ టైప్లోనే ఉన్నాడు. అండ్ ఫైటింగ్ సీన్స్లో అయితే మాత్రం అబ్సల్యూట్లీ సూపర్ ఉన్నారు. ఇట్ వాజ్ అ గ్రేట్ వర్క్. అండ్ మీరు చాలా క్యామియోస్ ఉంటాయి, చూసి ఎంజాయ్ చేయండి. నేను దాని గురించి ఏం చెప్పను, ఆల్రెడీ చెప్పిన వాడిని తన్నాలనిపిస్తుంది. బికాస్ ఈ రివ్యూస్ ఇవన్నీ కాదు, కానీ మేజర్గా అలాంటివి లీక్ చేసే ఎదవాళ్ళు ఉంటారు అండ్ ముందు. బట్ ఇట్ వాజ్, అది తెలియకుండా చూసింటే మాత్రం ఇట్ వాజ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. నాకైతే చాలా నచ్చింది అనమాట. నేను మధ్యలో మర్చిపోయాను అనమాట, ఎడిట్ చేసేటప్పుడు కనిపించింది. లైక్ హీరోయిన్ గురించి నేను మాట్లాడలేదు. షీ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ హీరోయిన్ ఇన్ హిట్ యూనివర్స్. కొంచెం డిఫరెంట్గా బాగుందన్నమాట. అండ్ చాలా సింక్ అయిపోయాను ఈ మూవీలో ఒకలాంటి. అండ్ ఇంకోటి ఓవర్ రొమాంటిక్ లేకపోతే ఓవర్ కేరింగ్, ఓవర్ థింగ్స్ అలాంటివి ఏం లేవు. ప్లెజెంట్ లవ్ స్టోరీ, చాలా అంటే చాలా బాగుంది. సో అండ్ ఆల్సో హీరోయిన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అఫ్ కోర్స్ క్యూట్నెస్ ఓవర్లోడెడ్. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ అనదర్ మూవీ ఆల్సో. సో స్టే ట్యూన్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రిన్స్ సైతేజ్. వస్తాయి వీడియోస్, కొంచెం గ్యాప్ తీసుకున్నాను. బట్ అండ్ ఆల్సో మూవీస్ కూడా అంత ఎక్కువ లేవు. అండ్ నాకు నచ్చినవి మూవీస్ అండ్ ఆల్సో నాకు ఎక్సైట్ అయిన మూవీస్ మాత్రమే నేను చెప్దాం అనుకుంటున్నా. సో అదనమాట సంగతి. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై, సీ యూ, టాటా.